ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ప్రతి గ్రామంలో హరిదాసుల సందడి కనిపించేది. చేతిలో చెడతలు, భుజాన వీణ, కాళ్లకు గజ్జలు, నోట నారాయణ నామస్మరణ ఇళ్ల ముందుకు వచ్చి భక్తి గీతాలతో ప్రజలను మేల్కొలిపే హరిదాసులు ఈ రోజుల్లో కనుమరుగుతున్నారు. అయితే నేటి తరానికి హరిదాసు అంటే సరిగ్గా తెలియదు. కానీ కొన్ని సంవత్సరాలకు ముందు హరిదాసు అంటే తమ ఇంటికి వస్తున్న దైవంతో సమానంగా భావించేవారు. కాళ్లకు గజ్జలు, భుజం మీద వీణ, శిరస్సు మీద అక్షయ పాత్ర పట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ వీధుల్లో నడిచే వస్తుంటే ఎంత దూరంలో ఉన్న హరిదాసు కాళ్ల గజ్జల శబ్దం, హరిలో రంగా హరి అంటూ సాగే గానం విని ప్రతి ఇంట్లో పెద్దలు బియ్యం సిద్ధం చేసేవారు. కానీ ప్రస్తుతం చాలా గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణమేంటి? హరిదాసులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కాలంతో పాటు కనుమరుగవుతున్న హరిదాసులను రాబోయే తరాలు చూడగలవా? హరిదాసు అంటే పరమాత్మతో సమానంగా మన పెద్దలు భావించేవారు. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవించేవారు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒక్కసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవ్వరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నా కూడా బయటకు వచ్చి హరిదాసుకి కానుక కాదు కదా, బియ్యం కూడా అక్షయ పాత్రలో వేసే తీరిక జనాలకి ఉండడం లేదు. దీనివల్ల రాను రాను హరిదాసులు పల్లెల్లో కనబడ్డం తక్కువైంది. పట్టణాల్లో మాట ఎలా ఉన్నా కనీసం దేశానికి పట్టుకొమ్మల్లా పిలువబడే పల్లెల్లోనైనా ఈ సంస్కృతి రాను రాను కనుమరుగవుతోంది. హరిదాసుల సంస్కృతి ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. మారుతున్న జీవన విధానాలు, ఆధునిక సంస్కృతి ప్రభావం, ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు హరిదాసుల సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కొత్త తరాలు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు హరిదాసు కావడం గర్వంగా భావించిన కుటుంబాలు నేడు జీవనోపాధి కోసం ఈ వృత్తిని వదిలివేయాల్సి వచ్చింది. భక్తిని జీవన మార్గంగా ఎంచుకున్న హరిదాసులు సంక్రాంతి పండుగల రోజులు గ్రామాల్లో కీర్తనలు చేసుకుంటూ అక్షయ పాత్ర తల మీద పెట్టుకుని తిరుగుతారు. కానీ ప్రస్తుతం ఆధునిక యుగంలో గ్రామాలలో కూడా హరిదాసులకు ఆదరణ తగ్గుతోంది. నారాయణ నామస్మరణతో పాటు ధర్మ బోధనల ద్వారా ఈ హరిదాసులు సమాజానికి మంచి మార్గం నేర్పుతారు. గ్రామాల్లో పాటలు పాడుతూ తిరుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి సరైన ఆదరణ లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల వారి జీవితం దుర్భరంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. ఏమండి, మా విష్ణు గారు నీ దేవుడు అనుకోలేదు నేను అంచేత నేను ఇంకా దాన ధర్మాలు చేయలేండి. నేను ఇంకా నాకు ఇంకో చేయాలని ఉందండి. మరి మీరు నా శిరస్సు మీద అడిగేసి భూలోకి తొక్కేస్తున్నారు మీరు. మరి ఏంటంటే అని అంటే అడుగుతాడండి ఈ చక్రవర్తి మా విష్ణుని. అడిగితే ఆయన అంటాడు, నువ్వేం భయపడకు, ఇంకా దాన ధర్మాలు కావాలంటున్నావు కాబట్టి నా పాదం నీ శిరస్సు మీద పడింది కాబట్టి నా పాదం ఒక అచ్చపత్ర బుద్ధి అదనమాట అండి. అచ్చపత్ర బుద్ధి చిడతలో ఈణ ఇచ్చుకొని సంక్రాంతి నెల ఎప్పుడు పడతారో అప్పుడు మీరు ఆ సంక్రాంతి నెల మనం తిరిగి కానీ ఇప్పుడు చనిపోతున్నా కానీ వచ్చే జనంలో హరిదాస్ అయి పుట్టి నువ్వు హరిదాస్ కింద ఈ సంక్రాంతి నెలలు కూడా తిరిగి లేదనకండి దానం చేస్తారు కాబట్టి ఈ పండగ 3 రోజులు లేదనకండి దానం చేస్తారు. నువ్వు హరిదాస్గా తిరుగుదుమని అప్పుడు మా ఇష్టం ఆయన వరమెత్తాడండి. వరమెత్తే అలా వచ్చిందండి హరిదాసం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొద్దిమంది హరిదాసులు ఈ సంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో హరిదాసు జాజుల సుబ్బారావు ఒకరు.
మండపేట గ్రామానికి చెందిన ఇతను భద్రాచలం నుంచి వచ్చి మండపేటలో జీవనం చేస్తున్నారు. మిగతా సమయంలో ప్లాస్టిక్ సామాన్లు, వెండి సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారి తరాలు ఈ వృత్తిలో కొనసాగాలంటే ప్రభుత్వం హరిదాసులను గుర్తించాలని ఆయన కోరుతున్నారు. హరిదాసులుగా ఉండేందుకు యువత ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ సంస్కృతి కొనసాగింపుపై ప్రశ్నార్థకంగా మారిందని చెప్తున్నారు. రావట్లేదు. అక్కడనైతే 10 రూపాయలు 20 రూపాయలు వేస్తున్నారు. మరి ఖర్చులు గట్ట ఏం కడతాయండి? అంతే ఇప్పుడు తిరిగి వాళ్ళు కూడా చాలా ఇది పక్క పెట్టేద్దాం అనుకున్నారండి. అనుకుంటే ఏంటంటే ఊళ్ళో రైతులైనా పట్టించుకోవాలండి. ఊళ్ళో రైతులైనా పట్టించుకోవాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు కదా హరిదాస్ గారు, నెలలు తిరుగుతాడు కదా ఆయన ఉపాసంతో. మరి ఆయన చేత ఆయన ఏదో లాస్ట్న రెచ్చేసుకుని వస్తాడు కాబట్టి ఆయన ఆ దేవుడు భద్రాచలం రాముల వారి పేరు చెప్పి ఆ హరిదాస్ గారికి ఇంటికో ఒక 100 ఒక 50 అలాగే సాయం చేస్తే బాగుంటున్నారు. రైతులన్నా చేయట్లేదండి. లేకపోతే 10 రూపాయలు వేస్తున్నారు, 20 రూపాయలు వేస్తున్నారు. ఇలాగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారాగా మా హరిదాసులకి ఏదో ఖాతా కోతో ఏదో సాయం చేస్తే ఆరు ఈ విద్య అన్నది మరుగుడు పడకుండా ఉంటుందండి. ఇంకా తిరిగి వాళ్ళు కూడా ఎక్కువగా తిరుగుతారు. హరిదాసుల సంస్కృతిని కాపాడేందుకు ప్రభుత్వం, సాంస్కృతిక సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. హరిదాసులుగా ఉండేవారికి ఆర్థిక సహాయం, గుర్తింపు కల్పిస్తేనే ఈ భక్తి సంప్రదాయం భవిష్యత్తు తరాలకు చేరుతుంది. లేకపోతే హరిదాసుల గీతాలు జ్ఞాపకాలుగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. మన సంస్కృతిని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.